హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి బజే వాయు వేగం ఫైనల్ గా మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. మరి మూవీ ఎలా ఉంది, మూవీ స్టోరీ లైన్ అయితే ఏంటి, మూవీని మనం థియేటర్ లో చూడచ్చలేదని చెప్పేసి కంప్లీట్ గా ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అయితే తప్పకుండా అయితే మర్చిపోకండి. మరి సింపుల్ గా మీకు మూవీ స్టోరీ అర్థమయ్యే విధంగా ఒక ముక్కలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన హీరోకి డబ్బులు అవసరమైతే కావాల్సి అయితే ఉంటుంది. అది వాళ్ళ నాన్నగారి ఆపరేషన్ కోసం. మరి అసలు వాళ్ళ నాన్నగారి ఆపరేషన్ కోసం డబ్బులు ఎందుకు అవసరం, అది మన హీరో ఎలా సంపాదించాడు, మరి మన హీరోకి లాస్ట్ కు కావాల్సిన డబ్బు దొరికిందా లేదా అని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మరి ఆల్రెడీ ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే చాలా మూవీస్ లో చూసిన స్టోరీ లానే అనిపిస్తుంది ఈ మూవీ చూస్తుంటే. కానీ మూవీ ఎక్కడ కూడా మనకు అసలు బోర్ కొట్టదు. మూవీలో ట్విస్ట్లు చాలా బాగుంటాయి. మీకు చెప్పాలంటే చాలా వరకు నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు ఉంటాయి. మరి ఫస్ట్ హాఫ్ మొత్తం మూవీ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లోనే కొద్దిగా లాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది తప్ప వాటిని అన్నిటిని ఇగ్నోర్ చేస్తే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. మరి మేము అందరం థియేటర్ లో చూడొచ్చా లేదా అంటే డెఫినెట్ గా థియేటర్ వాచబుల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. హ్యాపీగా మీరైతే మీ ఫ్యామిలీతో థియేటర్ లో అయితే చూసుకోవచ్చు. మరి లవ్ స్టోరీ కొత్తగా అయితే అంతలా ఎక్కువ అయితే మీకు ఇంప్రెస్ అయితే చేయలేకపోతుంది. డెఫినెట్ గా చెప్పాలంటే అంతగా ఏం అనిపించదు లవ్ స్టోరీ. ఏదో హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఉందా అంటే ఉంది అనిపిస్తుంది తప్ప అంతగా ఇంప్రెస్ చేసే క్యారెక్టర్ కూడా హీరోయిన్ అయితే అసలు అయితే కాదని చెప్పేసి చెప్పాలి. మరి చాలా బోరే కొడుతుంది లవ్ స్టోరీ కానీ లేదంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ కానీ. ఏదో పెట్టాలని పెట్టారా లేదంటే హీరోయిన్ అయితే మూవీలో ఉండాలని చెప్పేసి పెట్టారా ఏంటో తెలియదు కానీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. మరి వాటి అన్నిటిని ఇగ్నోర్ చేస్తే మరి మన కార్తికేయన్ గారి పర్ఫార్మెన్స్ కానీ బాగానే అనిపిస్తుంది తప్ప కొద్దిగా తను కూడా అయితే యాక్టింగ్ లో కూడా అయితే చాలా మూవీస్ లో చూసినట్టు అనిపిస్తుంది. మరి కొత్తగా కూడా అంతలా ఏమనిపించదు. మరి డెఫినెట్ గా మూవీని థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా చూడొచ్చు. అంత బోర్ కొట్టించి అంత చెత్త స్టోరీ అయితే అసలు అయితే కాదు. డెఫినెట్ గా నచ్చుతుంది మీలో మూవీ అందరికి. అండ్ ఇప్పటికే ఈ మూవీని థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా అంతలో అయితే ఏం లేదు అని చెప్పేసి అనిపించింది. సాంగ్స్ ఏవో ఉన్నాయంటే ఉన్నాయి. మరి బీజిఎం కూడా అయితే అంతలో అయితే మూవీలో అయితే ఏం లేదు. మరి ఏదో జస్ట్ ఓకే అనిపించింది. మరి మూవీని మీరు దేనికోసం అన్నా చూడాలంటే ఆ ఫాదర్ ఎమోషన్ కోసం చూడాలి. చాలా బాగా అయితే వర్కౌట్ చేస్తారు మూవీలో ఫాదర్ ఎమోషన్ ని మాత్రం. మరి డెఫినెట్ గా మూవీని చూడాలనుకున్న వాళ్ళు, ఫాదర్ ఎమోషనల్ లాంటి మూవీస్ చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఈ మూవీని అయితే వాచ్ చేయొచ్చు. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే డెఫినెట్ గా ఫ్యామిలీతో కూడా అయితే చూసేసుకోవచ్చు. మరి మీకైతే క్లియర్ గా అర్థమైంది కదా మూవీని చూడాలా వద్దా అని చెప్పేసి. మరి కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి.